హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను భాను మేకల. ఈరోజు కొన్ని ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు విశేషాల గురించి తెలుసుకొని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈవీఎంలు వాడొద్దు, ఎన్నికల్లో ఈవీఎంలు వాడకుండా బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ డిమాండ్ చేశారు. వాస్తవానికి మహారాష్ట్ర ఎన్నికలు ఏమయ్యావో మనందరికీ తెలుసు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులకి సరైన ఒక ఓట్లు కూడా రాకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థులు, అక్కడ కాంగ్రెస్ నాయకులు చాలామంది ఆ రాష్ట్రంలో ధర్నా నిరసనలు కూడా చేశారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఈవీఎంలు వాడకుండా బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. అర్థమైందా? అంటే దాదాపు ఇప్పుడు దేశం మొత్తం ఈవీఎంల మీద చర్చ అయితే జరుగుతుంది, రోజు ఎక్కడో చోట. ఎందుకంటే ఈవీఎంని టోటల్గా బ్యాన్ చేయాలి, ఈవీఎంలు వద్దు, ఈవీఎం మిషన్స్ వద్దు, ఓన్లీ బ్యాలెట్ పేపర్లతోనే మనం ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇప్పుడు చాలామంది అంటున్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నియోజకవర్గాల్లో కనీసం ముఖపరిచయం లేని వ్యక్తులను నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా వేస్తే ఎన్నికల్లో వాళ్లే గెలుస్తున్నారు. అంతగా అప్పటిదాకా 5 ఏళ్ళు కొనసాగినటువంటి 5 ఏళ్ళు ప్రజల్లో తిరిగినటువంటి వ్యక్తులు ఓడిపోతున్నారు. ఇలా చాలా చోట్ల జరిగింది మొన్న ఎన్నికల్లో. సో ఈవీఎంల మీద అయితే అనుమానాలు ఉన్నాయి, ప్రజలకి ఉన్నాయి, నాయకులకి ఉన్నాయి, స్టేట్ లెవెల్లో నాయకులకి ఉన్నాయి, సెంట్రల్ లెవెల్లో నాయకులకి ఉన్నాయి. ఈవీఎంలు అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి అసలు వాడొద్దు. బ్యాలెట్ పేపర్లు అనుకోండి, చక్కగా మన పేరు ఉంటుంది, మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి మనం వేసుకోవచ్చు ఓటు. ఏ నాయకుడు కావాలంటే ఆ నాయకుడికి వేసుకోవచ్చు బ్యాలెట్ పేపర్లు చక్కగా తీసుకుని. అదే ఈవీఎంలు అనుకోండి, మనం ఎవరికి మనం మనసులో ఏ నాయకుడికి అయితే వేయాలో, ఎవరికైతే వేయాలో మనం ఓటు గుద్దినా కూడా అవి పడాల్సిన వాళ్ళకి పడతాయి. సో అందుకనే ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే ముద్దు అని చెప్పి ఈయన మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అంటున్నారు. ఇప్పుడు అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అమెరికా అభ్యర్థన రాలా. అదానీపై అమెరికాలో దర్యాప్తు గురించి కేంద్రం వద్ద సమాచారం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిందంట. ట్రంప్ ప్రాణాలకు భద్రత లేదు, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ప్రాణాలకు భద్రత లేదని, ఆయన క్షేమంగా లేరని రష్యా అధినేత పుతిన్ అన్నారంట. మరి ట్రంప్ మొన్న అమెరికా అధ్యక్షుడిగా గెలిచారు. మరోసారి మనందరికీ తెలుసు ఆయన ప్రాణాలకి భద్రత లేదని చెప్పి, ఆ అమెరికా అధ్యక్షుడిగా అయినటువంటి ట్రంప్ ప్రాణాలకు భద్రత లేదని చెప్పి, ఆయన క్షేమంగా లేరని రష్యా అధినేత పుతిన్ చెప్పారు. ఇదేంటి బాధుడే అంట, ఏంటిది? ఇప్పుడు 9,412 కోట్ల రూపాయలు బాధుడే బాధుడు రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్న చంద్రబాబు. ఇది కాక ఇప్పటికే 6,072.86 కోట్లు వసూలు అంట. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో తాజాగా వడ్డిన జనవరి నుంచి 2026 నవంబర్ వరకు వసూలంట. ఆదేశాలు జారీ చేసిన విద్యుత్ నియంత్రణ మండలి ఇప్పటికే బాబు వేసిన అదనపు భారం యూనిట్కి ₹1.27, ఇప్పుడు మరో 92 పైసలు, మొత్తంగా ₹2.19. కూటమి ప్రభుత్వం 5 నెలల్లో వేసిన మొత్తం భారం 15,485.36 కోట్ల రూపాయలు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలపై బాబు గగ్గోలు, అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తానని హామీలు. సో ఇది ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీలు కూటమి ప్రభుత్వం వారు అమలు చేస్తున్నారని చెప్పి ఇది ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్త. ఇకపోతే నిన్న మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను అంటే నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఈయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇది రెడ్ బుక్ పాలన, హామీలు అమలు వైఫల్యాలపై నిలదీస్తే దొంగ కేసులు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల సమావేశంలో వైఎస్ జగన్ మండిపాటు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయాయి, ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు, పోస్టింగ్లు పెట్టినా ఫార్వర్డ్ చేసినా కేసులు పెడుతున్నారు. ఇదే పరిస్థితి ఎప్పుడూ ఉండదు, ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. ఈ సమయంలోనే మన పార్టీని గ్రామస్థాయి వరకు మరింత పటిష్టం చేయాలి. సంక్రాంతి తర్వాత పార్లమెంటు నియోజకవర్గం యూనిట్గా జిల్లాలో పర్యటిస్తా. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో కార్యక్రమం. ప్రతి గురువారాల్లో జిల్లాల్లోనే కార్యకర్తలతో మమేకమవుతా. కష్టకాలంలో పోరాట పటిమ సన్నగిల్లకూడదు. ఈ సర్కారు అబద్ధాలు మోసాలపై ప్రజల్లో కోపం రెట్టింపు అవుతుంది.
టీడీపీని సింగిల్ డిజిట్కు పరిమితం చేసే రోజును తప్పకుండా చూస్తామని చెప్పి నిన్న కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల సమావేశం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శలు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు పెట్టినా, లేదంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన గురించి ఏదైనా వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల మీద కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుంది, అదేవిధంగా అరెస్టులు కూడా చేస్తుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు మాత్రమే కాకుండా ఎవరైనా సరే అదే పార్టీకి సంబంధించిన వారు కూటమి ప్రభుత్వం సంబంధించి అసభ్య పోస్టులు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా కేసులు పెట్టడం కూడా మనందరం చూస్తున్నాం. సో దానిపైన ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు, పోస్టింగ్లు పెట్టినా ఫార్వర్డ్ చేసిన కేసులు పెడుతున్నారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన. దానికి ఆయన ఇది రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని చెప్పి మంచి హెడ్డింగ్ పెట్టారు. సో బాలుడి కిడ్నాప్ హత్య ఎక్కడ జరిగింది? ఇది శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం. హై స్కూల్ వద్ద కిడ్నాప్, అటవీ ప్రాంతంలో గొంతు కోసి హత్య. బడికి వెళ్ళిన కొడుకు ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్న ఆ తల్లికి గుండె పగిలిపోయేలా దుర్వార్త చెవిన పడింది. పట్టుమరి 13 ఏళ్లు కూడా నిండని ఈ పిల్లాడిని కిడ్నాప్ చేశారన్న వార్తతో ఆ తల్లి వణికిపోయింది. చిన్న పిల్లాడు కదా, వదిలేసేలా చూడు స్వామి అని దేవుళ్ళందరినీ ప్రార్థిస్తూ, అయ్యా పోలీసులు మా పిల్లాడిని కాపాడనంటూ వేడుకుంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకుతూ ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కానీ ఆ బాలుడికి అప్పటికే 100 ఏళ్ళు నిండుతాయని ఆ తల్లి కలలో కూడా ఊహించుండదు. సత్యసాయి జిల్లాలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి చేతన్ కుమార్ను పట్టపగలే కిడ్నాప్ చేసి గొంతు కోసి హత్య చేశారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారాయో చెప్పనక్కరలేదు. వాస్తవానికి పిల్లాడు ఏం చేశాడు? అంత దారుణంగా కిడ్నాప్ చేసి గొంతు కోసే అంత ఆ పని పిల్లాడు ఏం చేశారు? ఎందుకు చంపారు? అసలు ఇట్లాంటి ఈ పిల్లల్ని చంపుతున్న వాళ్ళని, ఈ కిడ్నాపులు చేసి హత్యలు చేసే వాళ్ళకి అసలు యావజ్జీవిత కారాగార శిక్ష వేయాలి. అంబేద్కర్ మహానుభావుడు భారత రాజ్యాంగంలో కిడ్నాపులు చేసి హత్యలు చేసే వాళ్ళకి కొంతకాలం మాత్రమే అని చెప్పి రాశారు. సరే, అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎందుకు అలా రాశాడో తెలియదు. కానీ అసలు ఇలాంటి దాడులు తెగబడుతున్నటువంటి గోండాలు ఎవడైతే ఉండారో, ఈ మానవ మృగాలకి ఆడపిల్లల మీద అత్యాచారం చేసినా, ఈవి టీజింగ్లు చేసినా, లేదంటే ఇట్లాంటి హత్యలు చేసి ఇట్లాంటి వాళ్ళకి యావజ్జీవిత కారాగార శిక్ష కూడా అసలు సరిపోదు, ఉరిశిక్ష వేయాలి ఇలాంటి వారికి. మరి నన్ను అడిగితే, ఎందుకంటే సమాజంలో శాంతి భద్రతలు ఎక్కడైనా కాస్తో కోస్తో తగ్గుతాయని చూస్తున్నాం. కానీ ఏదో ఒక చోట ఏదో ఒక రోజు చిన్న బిడ్డల మీద, ఇట్లాంటి పిల్లల మీద, ఇప్పుడు నాకు తెలిసి ఈ హత్య ఎందుకు చేశారంటే ఈ పిల్లాడి తండ్రి మహా అయితే ఒక వ్యాపారస్తుడు అయి ఉంటాడు, లేదంటే డబ్బుండ ఇతను ఈ పిల్లాడు డబ్బుండవాడి కడుపులో పుట్టడం ఈ పిల్లాడు చేసుకున్న పాపమేమో మరి. లేకపోతే అభంశవన్ నిండా 13 ఏళ్ళు, ఎంత ఎన్నేళ్ళు? 13 ఏళ్ళు కూడా నిండలేదంట ఈ పిల్లాడికి. అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి. ఇప్పుడు ఎవరిది ఈ పాపం? ఎవరిది? నిందితుల్ని కఠినంగా, ఇట్లాంటి ఈ గొంతు కోసి ఈ పిల్లాడిని చంపినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. అప్పుడే కూటమి ప్రభుత్వం ఇట్లాంటి ఈ మానవ మృగాలు ఇంకొకసారి ఇలాంటివి చేయకుండా చూస్తారు. ఇలాంటి వార్తలు ఏ పేపర్లో వచ్చినా కూడా మా నెంబర్ 1 న్యూస్ నుంచి మేమైతే చాలా ఘాటుగానే సమాధానం చెప్తున్నామండి, ఘాటుగానే విమర్శలు చేస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని. అందులో మీరేదో కేసులు పెడతారని ఆ భయం అయితే లేదు. ఇట్లాంటి చిన్న బిడ్డల మీద, ఆడబిడ్డల మీద అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు చేస్తున్న వారిని కూటమి ప్రభుత్వం గనక సరైన కేసులు పెట్టి సరైన చర్యలు లేకపోతే మీ కూటమి ప్రభుత్వం అసలు ఫెయిల్. ఇలాంటి వాళ్ళందరూ ఉసురు తగులుతుంది మీ కూటమి ప్రభుత్వం. 2027 ఓడిపోతారు మీరు ఎట్లాంటి సంఘటనలు జరిగినప్పుడన్నా మీరు కనీసం చర్యలు తీసుకోకపోతే. డిసెంబర్ 12న విజన్ డాక్యుమెంటరీ ఆవిష్కరణ, అందరి అభిప్రాయాలు సూచనలతో రూపకల్పన. సర్టిఫికెట్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకూడదు. సమస్యలు తలెత్తకుండా రీసర్వే పూర్తి చేయాలి. రెవెన్యూ సర్వీసులన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి. పలు శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. న్యాయం సాయం కోరే హక్కు నిందితునికి ఉందంట. ఏంటిది?
ఇంటూరి రవికిరణ్కు హైకోర్టు వెసులుబాటు, నిందితుని విజ్ఞప్తిని మేజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకోవాలని వెల్లడి, ఆయనపై కేసులు వివరాలు కోర్టు ముందు ఉంచాలని పోలీసులకు ఆదేశం. న్యాయ సహాయం కోరే హక్కు నిందితునికి ఉంది. ఏదైనా కేసులో నిందితుడిని పోలీసులు పీటీ వారెంట్ మీద మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినప్పుడు అతను పోలీసు లేదా జ్యుడిషియల్ కస్టడీని వ్యతిరేకిస్తూ తనకు న్యాయ సాయం అందించాలని మెజిస్ట్రేట్ను కోరవచ్చని హైకోర్టు తెలిపింది. అలా కోరే హక్కు నిందితుడికి ఉందని స్పష్టం చేసింది. మెజిస్ట్రేట్లు నిందితుడి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడింది. వాస్తవానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏదైనా ఒక కేసు నమోదు చేస్తే వాడు తప్పు చేసినట్టు కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ న్యాయ భాషలో 2 రకాల పదాలు వాడతాం. ఎందుకంటే ఒకటి నిందితుడు, నేరస్తుడు. అంటే ఏదైనా ఒక వ్యక్తి మీద మనం నింద మోపితే అతన్ని నిందితుడిగా పరిగణలోకి తీసుకోవాలి. ఆ మోపినటువంటి నింద ఎప్పుడైతే రుజువు అవుతుందో ఆ రుజువైన ఆ నిందని పరిగణలోకి తీసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే నేరస్తుడు అనాలి. ఇది నిందితుడికి నేరస్తుడికి ఉన్నటువంటి తేడాలు, అర్థాలు. వాస్తవానికి పోలీసు వారు ఏదైనా ఒక కేసు నమోదు చేయగానే అతడేదో దోషిలాగా మనం ఎప్పుడు చిత్రీకరించకూడదు, దోషిలాగా చూడకూడదు. ఎప్పుడైతే నిందారోపణ పడినటువంటి ఆ నిందితుడు ఎప్పుడైతే అతను చేసినటువంటి అది ఏదైతే ఉందో అది ఎప్పుడైతే రుజువు అవుతుందో అప్పుడే నేరస్తుడిగా పరిగణలోకి తీసుకోవాలి. ఓకేనా? దళారుల గుప్పెట్లో ధాన్యం కొనుగోలు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపాటు, కమిషన్ల కోసం రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం, గగనంగా మారిన మద్దతు ధర, రైతుల కష్టాల పాలు, హమాలీలు, గన్నీ బ్యాగులు రవాణా, అంతా దళారుల మయం. 75 కేజీల బస్తాపై రైతులకు 325 రూపాయల నష్టం, దళారుల జేబుల్లోకి ఏకంగా 1480 కోట్లు. వాస్తవానికి ఎంతో కాలంగా చూస్తూ ఉన్నాం రైతే రాజు, రైతే రాజు, రైతు మాత్రమే రాజు అని చెప్పి. కానీ ప్రభుత్వాలు మారినా, సంవత్సరాలు గడిచినా, ఏళ్ళు గడిచినా రైతు మాత్రం ఆ పేరులోనే రైతే రాజు అని పేరులోనే ఉంది తప్ప నిజ జీవితంలో వాస్తవ రూపంలోకి వస్తే రైతు ఎప్పుడు రాజు కాదు. రైతు ఎప్పుడు అడుక్కోవాల్సిందే. గిట్టుబాటు ధర, మేము పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పి ఎప్పుడు రైతులు వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకోవాలి తప్ప ఎప్పుడు రైతు అయితే రాజుగాడు. మరి ఈ పేరు ఎట్లా వస్తుందో దీన్ని ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే వర్షాలు పడి ఏదన్నా పంట నాశనం అయితే రైతులను పట్టించుకునే వాళ్ళు ఉంటారు సరిగ్గా. మరి రైతులు పండించకపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయి? సో రైతు రాజు అంటున్నారే కానీ మరి రైతు కళ్ళల్లో ఆనందం చూసే రోజులు ఎప్పుడు వస్తాయో, ఏ గవర్నమెంట్ ఇస్తుందో మరి నాకైతే తెలియట్లేదు. రైతు రాజు అనే మాట అయితే రాంగ్. రైతు రాజు ఎప్పుడూ కాదు. రైతు ఇక అంతే, ఇంకొక మాట లేదు నేనైతే వర్ణించడానికి. ఎందుకంటే రైతులు లేనిది మనం ఎక్కడున్నాం? బాపట్ల కోర్టుకు వర్రా రవీంద్రారెడ్డి అంట 14 రోజులు రిమాండ్, కడప జైలుకు తరలింపు. ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదు మేరకు కడప సెంట్రల్ జైల్లో ఉన్న ఆ పులివెందులకి చెందిన వర్రా రవీంద్రారెడ్డిని శుక్రవారం గుంటూరు జిల్లా పెదనందిపాడు పోలీసులు పీటీ వారెంట్పై అరెస్ట్ చేశారు. అతడిని బాపట్ల ప్రిన్సిపల్ సివిల్ జూనియర్ డివిజన్ జడ్జి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో అతడిని మళ్ళీ కడప జైలుకు తరలించారు. వాస్తవానికి ఈ వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఎంత దారుణంగా పోస్టులు పెడతాడో తెలుసా? ఎంత దారుణంగా పెడతాడంటే ఫోటోలు మార్ఫింగులు చేయటంతో పాటు అసభ్యకరంగా వైఎస్ షర్మిల మీద కూడా ఆయన పోస్టులు పెట్టారు. అసభ్యకరంగా అంటే అతను పెట్టినటువంటి పోస్టులో అశ్లీలత ఊరికే మనకు అర్థమైపోతుంది. ఆ పోస్టు చూడగానే ఇతను డబుల్ మీనింగ్తో ఎవరిని ఉద్దేశించి పెట్టారు. అలా ఇప్పుడు ప్రస్తుత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి మీద పెట్టారు. అసలు పెట్టనంటూ వ్యక్తులు లేరు ఈ వర్రా రవీంద్రారెడ్డి అనే అతను. ఇలాంటి వారిని అసలు పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇలాంటి వ్యక్తులను చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు చాలామంది కూడా అట్లాగే ద్వంద్వార్థాలు అంటే డబుల్ మీనింగ్ వచ్చే పోస్టులు అయితే చాలా పెట్టారు, చాలా పెడుతూనే ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని, మహిళలని కించపరుస్తూ పోస్టులు పెట్టినటువంటి ఇలాంటి వ్యక్తులకి 14 రోజులు కాదు 6 నెలల పాటు జైల్లోనే ఉంచాలి. అప్పుడన్నా బుద్ధి వచ్చి రెండోసారి ఇంకొక మహిళ మీద రాజకీయంగా మా పోస్టు పెట్టాలనే జ్ఞానం వస్తుంది. ఇంకొకసారి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి అసభ్యకరంగా అశ్లీలతో పోస్టులు పెట్టకుండా అనే ఆలోచన వస్తుంది. అంత ఆషామాషిగా వదిలిపెట్టకూడదు ఇలాంటి వ్యక్తుల్ని. ఇంకా కొన్ని వార్తలు చూద్దాం.
అలలపై అపురూపం తమిళనాడులో రామేశ్వరం వద్ద సాగర జలాలపై కొత్త వారధి అంట. చుట్టూ అపారమైన నీలాల జలరాశి. ఉహుం. కొత్తగా నిర్మించిన పాంబన్ వంతెన. ఇది పాత బ్రిడ్జి, ఇది కొత్త బ్రిడ్జి. వాటర్ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో నీలం రంగుతో. స్మగ్లర్ల అడ్డాగా కాకినాడ పోర్ట్. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిస్తుండగా పట్టుకున్న పీడిఎస్ బియ్యాన్ని పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనోహర్. నిన్న ఒక షిప్లో ఆయన పరిశీలన చేస్తూ సీజ్ జైండ్ షిప్ అని ఆ వీడియో నిన్నంతా వైరల్ అయింది, చూసాం, అదంతా చూసాం. నిన్న కాకినాడ పోర్టుని ఆయన సందర్శించారు. అక్కడ స్మగ్లర్ల అడ్డాగా కాకినాడ పోర్టు. బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా, ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏమిటి, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను, తెర వెనుక ఎవరున్నారో తేల్చే బాధ్యత సిఐడి లేదా సిబిఐకి. కాకినాడ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పేదల బియ్యంతో చిక్కిన నౌక, బార్జీ సీజ్కు ఆదేశాలు. అది పేదల బియ్యం ఏదైతే రేషన్ బియ్యం ఉంటారు కదా, ఆ రేషన్ని బోట్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మరి ఏ దేశానికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, ఏ రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో తెలియదు, కానీ పేదలకు చెందాల్సినటువంటి ఆ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నటువంటి ఆ బోటుని పవన్ కళ్యాణ్ నిన్న సీజ్ చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఏమంటాడంటే, పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇట్లాగా షిప్పుల ద్వారా తరలిస్తున్నారంటే ఆయుధాలు, స్మారక ద్రవ్యాలు, డ్రగ్స్ ఇవి కూడా ఎందుకు తేలేరు అని ఆయన నిన్న అక్కడ ఘాటుగా స్పందించారు. ఇదంతా మనం చూసాం. భూ కబ్జాదారులు అంతకులతో సమానం అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా మంచి ఓడైతే వాడారు. ఎవరైతే భూ కబ్జాలు చేస్తారో వాళ్ళు హంతకులతో సమానం అని. ఆ పీడీ భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమాలకు సహకరించిన అధికారులు, ఉద్యోగులపైన ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి. రెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. ప్రీహోల్డ్ భూముల యాజమాన్య హక్కుల కల్పన ముసుగులో నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తప్పించడమే కాకుండా కొన్నింటికి రిజిస్ట్రేషన్లు జరిగేందుకు కారకులపై చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భూ కబ్జాలు ఎవడైతే చేస్తాడో వాళ్ళందరూ హంతకులతో సమానం అని చెప్పి చంద్రబాబు గారు అధికారులను ఉద్దేశిస్తూ నిన్న మంచి మాటలు మాట్లాడారు. ఎవరైతే చాలామంది ఇప్పుడు భూ కబ్జాలు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే, పేదోళ్ళ భూములే కానీ లేదంటే కాస్త డబ్బుండోళ్ళకి భూములు ఉంటే వాటిని కబ్జా చేసేస్తాం, ఇల్లీగల్గా కబ్జా చేసి అధికారులను మేనేజ్ చేసి నిషేధిత జాబితాల్లో ఉన్నటువంటి ఆ భూములు కూడా కొట్టేయడానికి రకరకాల ప్రయోగాలు చేసి అధికారులను మ్యానిపులేట్ చేసి ఈ రకంగా చేస్తున్నారు. సో అలాంటి వారు అందరిని ఉద్దేశించి భూ కబ్జాలకు పాల్పడిన వాడు ఎవడైనా సరే హంతకులతో సమానం అని చెప్పి చంద్రబాబు గారు చాలా మంచి స్పందన అయితే ఇచ్చారు. ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా ఏంటి షర్మిల గారిది రోజు ప్రతిరోజు ఎవరు వార్తల్లో ఉన్నా లేకపోయినా మాత్రం వైఎస్ షర్మిల మాత్రం ఏదో ఒక రోజు ఏదో ఒక టాపిక్ మీద వార్తలు ఎప్పుడు నిలుస్తున్నారు. ఏంటి అసలు ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా, సీఎం కుర్చీలో కూర్చున్నది మీరే కదా అబద్ధాలతో, మాజీ సీఎంకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలంట, ఆదాని నుంచి ఆర్థిక లబ్ధి పొందలేదని బైబిల్పై ప్రమాణం చేస్తారా, జగన్కు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సవాలు. అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలో తన పేరు ఎక్కడుందని జగన్ బుకాయించడం విడ్డూరంగా ఉందని, దర్యాప్తు నివేదికలో చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నది జగనే కదా అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దర్యాప్తు నివేదికలో తన పేరు లేదని జగన్ చెప్పడం సగం తెలివితేటల అహంకారపు సమాధానానికి నిదర్శనం అని చెప్పి షర్మిల ఈ రకంగా ఘాటుగా స్పందించారు. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఇవి మంచి వార్తలు చూసాం మనం. సో ఇక రేపటి రోజున మరికొన్ని వార్తలతో మా నెంబర్ 1 న్యూస్ నుంచి మంచి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఏదన్నా మేము చేసే ఈ వీడియోస్లో ఏదైనా మీకు అబ్జెక్షన్స్ కానీ అభిప్రాయాలు కానీ తెలియజేయాలనుకుంటే నేరుగా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. మేము మీ నుంచి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కూడా. అంటే మీరు ఎలా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, మేము అనాలిసిస్ చేసే వీడియోస్ని ఎలా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మాకు కూడా తెలియాలనే యొక్క యాంగ్జైటీ ఉంది. కాబట్టి మీ యొక్క అభిప్రాయాలని మేము కోరుతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే
మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నేను భాను మేకల.